మీలాంటి పెద్ద డాక్టర్లు అందరూ చెప్పే మాట స్ట్రెస్ 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 అంటారు. సార్ స్ట్రెస్ హార్ట్ని ఎలా బ్రేక్ చేస్తుంది సార్? స్ట్రెస్లో ఏమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్స్ అని ఉంటాయండి. అవి రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరగడము, హార్ట్ రేట్ పెరగడము, బ్లడ్ ప్రెషర్ పెరగడము, వాటి రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. అందుకని ఎక్కువ స్ట్రెస్ పోన్ పీరియడ్లో వాళ్ళు యూసీ సంబడి డైడ్ ఇన్ ద ఫ్యామిలీ అనే స్ట్రెస్ ఫీల్ అవగానే వీళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. అవును. ఇది స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ వలన జరుగుతుంది అన్నమాట. పర్టికులర్లీ స్టెరాయిడ్స్, ఎడ్రిలిన్, నారెడ్రిలిన్ ఇవన్నీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి స్ట్రెస్లో. మరి ఎలా మేనేజ్ చేయాలి? ఎస్, ఎలా మేనేజ్ చేయాలంటే మంచిగా నిద్రపోవాలి, మైండ్ఫుల్గా ఉండాలి, అండ్ రెగ్యులర్ కొంచెం గ్యాప్స్ ఇచ్చి వర్క్ చేయాలి. కంటిన్యూస్ స్ట్రెచ్ కాకుండా ప్లస్ రెగ్యులర్ వాకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. వాకింగ్ కొంచెం మెడిటేషన్, యోగా చేస్తే ఇంకా మంచిది. వాకింగ్ అంటే ఎంత సార్? ఒక 5 కిలోమీటర్ల, 2 కిలోమీటర్ల, 10 కిలోమీటర్ల ఎంత ఉండాలి? ఎస్, అంటే దానికి మంచిగా హార్ట్ పంపింగ్ నార్మల్ ఉండి స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ఉంటే లిమిట్ ఏం లేదండి, ఎంత నడిస్తే అంత మంచిదే. బట్ మినిమం మనకి 40 minutes వాకింగ్ వీక్లీ 3 times ఈజ్ రికమెండెడ్.